15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. దీనికి హాజరైన ప్రతి నియోజకవర్గం నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పార్టీ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శోక సముద్రంలో తేలిపోతారు. ఎందుకంటే మహానేత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినారని తెలిసి ఈ రాష్ట్రంలో చాలామంది గుండెపోటుతో గుండె ఆగి చాలామంది చనిపోవడం జరిగింది. దానికి కారణం వైఎస్ రాజశేఖర గారు చేసిన సంక్షేమం, వారి ఆలోచన, పేదవారు ఎలా ఉండాలా, వ్యాపారస్తులు ఎలా ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే తపన ఆ రోజుల్లో ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడు లేదు, ఒక్క రాజశేఖర గారికి తప్పితే. కాబట్టి ఆయన అంటే ఈరోజు కానీ ఎక్కడన్నా పోయి మీరు చెప్పండి, ఆంధ్ర అంటే వైఎస్ఆర్ రాజశేఖర గారి ఆంధ్రప్రదేశ్ అని అడుగుతారు. ఒడిశాలో కానీ యూపీలో కానీ పోయి చెప్తే ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర గారిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటారు. దానికి కారణం ఆయన ఆ రోజుల్లో చేసిన పథకాలు. ఆరోగ్యశ్రీ అనేది ఏ ఒక్కరికి తెలియదు. ఆ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే, క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ పెద్ద మొత్తంలో ప్రజలు పెట్టుకునేవారు కాదు. నేను ఆరోగ్యశ్రీ తెచ్చి ప్రతి వ్యాధిని దాంట్లో చేర్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. అదేగాక మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కానీ, మరియు చలైట్ల పేరుతో డ్యామ్లు కట్టి నీరును మిగిల్చి పొలాలకు సప్లై అయ్యేటట్టు చూసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. అలాంటి నాయకుని కడుపున పుట్టిన మన నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటన నడిచి ఆయన కన్నా ఒక ముందడుగు వేసి 5 సంవత్సరాలు ఏ నెల తప్పకుండా అమ్మఒడి కానీ, ఆసరా కానీ, భరోసా కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి ఎలా ప్రజలకు దగ్గర కావాలా, గవర్నెన్స్ ప్రజలు ఎలా ఉండాలా, బాగుండాలా అనే ఆలోచనతో చాలా ఈ రాష్ట్రానికి సంక్షేమం మరియు అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి నాయకుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో తప్పకుండా వస్తాడని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈవీఎంలో జరిగిన పొరపాటు, ఆయనకి యోగా జరిగింది. అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటు వేసింది దాని గుర్తుకే, ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికే. కానీ దురదృష్టవశాత్తు మేము అది సైకిల్కి ఓట్లు పడి వాళ్ళు ఈరోజు పవర్లో వచ్చినారు. వచ్చిన తర్వాత 3 నెలలు అయింది, ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదు, అమ్మఒడి అనేది అమలు కాలేదు, సూపర్ 6 అనేది అమలు కాలేదు. ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది. అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు, ఇంకా మేము ఇయ్యలేమని. అదే మన నాయకుడు ఏం చెప్పినాడు, చెప్పింది చేస్తాను నేను అడిగినాను, సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే, భరోసా ఇస్తానమ్మా, ఆసరా ఇస్తాను, దీంతో సరిపోతుంది, చెప్పేది కాదు చేసి చూపించాలా. ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం పెట్టే మనిషి కాదని. అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాను, ఎందుకంటే ఆచరించేది కష్టం. భరోసా, ఆసరా అనేది దాంట్లో 75,000 వస్తూ ఉన్నది. అది ప్రజలు గ్రహించినారు, గమనిస్తున్నారు. 3 నెలలు కాలేదు, అప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎంతమంది చేసినాము, సార్ రాలేదు, సార్ వచ్చింటే మేము బాగుపడిపోతూ ఉంటున్నాము. అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలైతే దగ్గరలో వస్తున్నాయో దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పట్టం కడతారని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 5 ఏళ్లలో సార్వత్రికంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, తండ్రికి తగ్గ పైనాడని మళ్ళీ అందించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలకు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి కన్వీనర్లు కానీ, నాయకులు కానీ తరలి వచ్చి ఈరోజు వర్ధంతి ఘనంగా అయ్యేటట్టు దోహదపడిన దానికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.